విషయంలో దేశంలో వర్గాల స్వరం మారుతుందా? యువతరం, రైతాంగం, నిరుద్యోగులు వీళ్ళందరూ తిరుగుబాట్లు చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? భారతీయ జనతా పార్టీ 2014 నుంచి బీజేపీ నరేంద్ర మోడీ విజయానికి కారణమైనటువంటి కాన్స్టిట్యున్సీస్ నుంచి ఈరోజు ప్రభుత్వం ఒక తీవ్రమైన సవాల్ని ఎదుర్కొంటుంది. ఇప్పుడు బీజేపీకి 2014 నుంచి ముఖ్యంగా మోడీకి ఓటు వేసిన వాళ్ళలో యంగ్ ఓటర్, మిడిల్ క్లాస్ ఓటర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కాక్రోచ్ల ఉద్యమము, ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు కేంద్రము చూపిన పద్ధతి, వారిపైన లాఠీ చార్జీలు, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే యువతరం ఆగ్రహాన్ని, యువతలో ఉన్న అశాంతిని అర్థం చేసుకోవటంలో కంప్లీట్గా మోడీ ప్రభుత్వం విఫలమైంది. దీనికి కూడా పరిష్కారం ఏంటంటే ప్రతిపక్షాలను ఎలాగైతే బుల్డోజ్ చేస్తున్నామో పార్టీలను చీల్చి ఎంపీలను కొని ప్రతిపక్షాలపైన కేసులు పెట్టి వారిని దేశద్రోహులుగా చిత్రీకరించి ఇలా అనేక రూపాల్లో ప్రతిపక్షాన్ని బుల్డోజ్ చేస్తున్నట్లే సివిల్ సొసైటీని కూడా బుల్డోజ్ చేయడం మొదలుపెట్టారు. కానీ వీరికి అర్థం కావాల్సిందంటే ప్రతిపక్షమేమో పొలిటికల్ అపోజిషన్, కానీ ఇది సమాజం నుంచి వస్తుంది. ఇవాళ 20 కోట్ల మంది నీట్ ఎగ్జామ్ రాశారు. 20 కోట్ల మంది అంటే ఒక్కొక్కరికి 4 కుటుంబం అనుకున్న 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్ 20 లక్షలు రాశారు. ఒక్కొక్క ఫ్యామిలీలో 4 ఉన్నారన్న 80 లక్షల ప్రజలు. వీరికి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, తర్వాత భవిష్యత్తులో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, ఇలా కోట్ల మంది జీవితాలకు సంబంధించింది ఒక్క నీట్ ఎగ్జామే. ఇది కాక సిబిఎస్ఈ ఎగ్జామ్స్, ఇతర ఎగ్జామ్స్ కూడా పేపర్ లీక్స్. నరేంద్ర మోడీ అన్నిటి మీద మాట్లాడతాడు. పరీక్షలు వస్తే యువతతో పరీక్షపై చర్చ అని మాట్లాడతాడు. కానీ ఈ అంశం పైన కనీసం మౌనం, ఇవాళ వరకు మౌనమే. ఇప్పుడు దాన్ని ఘోర్ పాప్ అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మరి ఘోర పాపం జరిగింది అంటూ ఘోర పాపానికి రాజకీయ బాధ్యత ఉండదా? మేము 10 మందిని సస్పెండ్ చేశామంటారు. సో పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలయ్యా, మీ విద్యామంత్రి రాజీనామా చేయించండి అంటే లేదు, మా విద్యామంత్రి చాలా గొప్పవాడంటూ ఆయన బర్త్డే గ్రీటింగ్స్ చెప్తూ ఉంటారు. సో కానీ ఇది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీ మోడీ పైన నమ్మకంతో మోడీ హెత్తు ముమ్కిన్ హై అనుకుని ఓట్లు వేసిన ప్రజలు వీరు. సో వీళ్ళ నుంచే వ్యతిరేకత మొదలైంది. అలాగే అప్పర్ కాస్ట్ ఓటర్స్ మోడీకి, బీజేపీకి స్ట్రాంగ్ పొలిటికల్ కాన్స్టిట్యున్సీ. కానీ ఇటీవల యూజీసీ నిబంధనలు దేశంలో అనేక చోట్ల అప్పర్ కాస్ట్ ప్రొటెస్ట్లకు కారణమయ్యే యూపీ లాంటి స్టేట్లు అయితే బీజేపీ నాయకులే రిజైన్ కూడా చేశారు వాళ్ళ పదవులకు. సో అప్పర్ కాస్ట్ కాన్స్టిట్యున్సీ ఇవాళ ప్రశ్నిస్తున్నారు. థర్డ్ ఆస్పెక్ట్ హిందుత్వ, హిందూ మత విశ్వాసాలకు మేమే కస్టోడియన్. ప్రతిపక్ష పార్టీలన్నీ సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నాయి, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. హిందువులకు మేము మాత్రమే న్యాయం చేస్తాం, హిందూ మత విశ్వాసాలకు మేమే రక్షణ అంటూ బీజేపీ ఎన్నికల్లో గెలిచింది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఇలా రామ మందిరంలోనే దొంగతనం జరిగితే నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా మాట్లాడాడు. ఆ ట్రస్ట్లో 15 మందిలో 12 మందిని మోడీయే నియమించారు. సో మోడీ శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు అన్నీ తానై రామమందిర నిర్మాణానికి తనకు పూర్తి క్రెడిట్ కూడా తీసుకున్నాడు. రామమందిర ఉద్యమంతోనే 2 సీట్ల నుంచి 300 సీట్లకు బీజేపీ ఎదిగింది. ఇప్పుడమ్మ రామమందిరంలో దొంగతనం జరిగితే అది మాకేం సంబంధం లేదు, అది ఎవరో చేశారు అనే రీతిలో చేతులు దులుపుకుంటున్నారు. సో ఇది లేటెస్ట్గా సి ఓటర్ సర్వే కూడా 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్లు కూడా ఇది మా బిట్రేయల్, మా మత విశ్వాసాలపైన దాడి, ఇది మా మత విశ్వాసాలపైన అటాక్ అని ఫీల్ అయ్యారు. అంటే ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే మేము మీపై నమ్మకంతో ఓటేస్తే మీరు అయోధ్య రామ మందిరాన్నే కాపాడలేరే, అయోధ్య రామ మందిరంలోనే దొంగతనాలు ఆపలేరే, భూకుంభకోణాలు, విరాళాల దొంగతనాలు, భక్తుల విశ్వాసాలపైన ఒక అటాక్ కాదా? సో అందువల్ల బీజేపీ కోర్ కాన్స్టిట్యున్సీ ఇవాళ ప్రశ్నార్థకమైపోతున్నది. 4వది విశ్వగురు అని, మోడీ హయాంలో దేశం ప్రపంచవ్యాప్త గౌరవాన్ని తెచ్చుకుంటుందని, అసలు ప్రపంచంలో పరిణామాలు నిర్దేశించగలిగిన గొప్ప దేశంగా మోడీ భారత్ నడిపిస్తారని నమ్మకంతో ఓటేశారు. కానీ ఏం జరిగింది? ఆపరేషన్ సింధూర్ అర్ధాంతరంగా ఆపారు. ఎందుకు ఆపారో ఎవరికీ తెలియదు. అంతకుముందు అఖండ భారత్ అంటూ అసలు పీఓకే కూడా తీసేసుకుంటారంటూ ఒక వాతావరణం క్రియేట్ చేస్తే ఆపరేషన్ సింధూర్ సడన్గా ఆగితే
మీకు బీజేపీ అనుకూల సామాజిక మాధ్యమాల్లోనే తీవ్రమైన ప్రశ్నలు వచ్చాయి. దానికి తోడు ట్రంప్ నేనే ఆపించానని చెప్పడంతో మరింతగా బయటపడింది. ఇవాళ వెస్ట్ ఏషియా డిప్లొమసీలో చూస్తే మనకు అత్యంత కీలకమైన పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంటే, పనికి మాలిన దివాలా కోర్ పాకిస్తాన్ ఏమో కీలక పాత్ర పోషిస్తుంటే మనం ఎక్కడా లేము. సో మనం ఇజ్రాయిల్ని కౌగిలించుకొని మిగతా వాళ్ళందరినీ డిజోన్ చేసుకుంటే ఇవాళ ఆ డిప్లొమసీలో మనం జీరో. అందువల్ల ఇవన్నీ కూడా క్లియర్గా మోడీ ఇమేజ్ను ఏ అంశాల ఆధారంగానైతే ఇప్పటివరకు పెంచుతూ వచ్చారో అవన్నీ కూడా ఒక్కసారిగా ప్రశ్నార్థకమవుతున్న తీరు కనబడుతున్నాయి. దీంతోనే ఎన్నికల్లో గెలుస్తారా ఓడతారా అది ఇప్పుడే మనం ప్రెడిక్ట్ చేయలేం. అందుకే కదా ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ప్రజల్ని ఆకర్షించలేం గనక ఆ పార్టీలను ముక్క చెక్కలు చేయాలి, ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలి, ఆ పార్టీలు గెలిచిన వారందరినీ నయానా భయానో తమ వైపు తిప్పుకోవాలి. ఆఖరికి ప్రతిపక్షం వారు ఎవరైనా ముఖ్యమంత్రిగా గెలిస్తే ఏదో ఒక కేసు పెట్టి 30 రోజులు జైల్లో పెట్టేసి వాళ్ళ పదవే పోయేలా చేయాలి. గవర్నర్లు ఉపయోగించే ప్రతిపక్ష ముఖ్యమంత్రిని పనిచేయకుండా చేయాలి. ఇతర పార్టీల ఎంపీలను అందరినీ తమ వైపు తిప్పుకోవాలి. ఈ స్థాయిలో రాజకీయ వ్యవస్థను దిగజార్చాలని ఎత్తుగడ ఎందుకు వేస్తున్నారు? ఆల్రెడీ మీడియాను కంట్రోల్కు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో తామే డామినేట్ పాత్ర పోషిస్తున్నారు. తమను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని తీవ్రవాదులుగా, అర్బన్ నక్సలైట్లుగా, దేశద్రోహులుగా, హిందూ ద్రోహులుగా, చైనా పాకిస్తాన్ ఏజెంట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున ఈ నరేటివ్ బిల్డింగ్ చేస్తున్నారు. కానీ అల్టిమేట్గా ప్రజల ప్రేమాభిమానాలు చూరగొని అధికారంలోకి రావాలి తప్ప రాజకీయ ఎత్తుగడలతో, కుట్రలతో, కుతంత్రాలతో, నిర్బంధంతో ఎంతకాలం ప్రజాభిప్రాయం నొక్కి పెట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం కదా.